రేవంత్ రెడ్డి గారు వచ్చి మనకు అప్పు లేదు, పైసలు లేవు, ఆందాన్ లేదు అంటాడు కదా. ఇవన్నీ తప్పు. పైసలు ఉన్నాయి, ఆందాన్ వస్తున్నది, అప్పు కూడా పుడుతున్నది, మంచిగానే ఉన్నది రాష్ట్రం. కానీ ఇలా రాజభోగాలకు, ఇలా సోకులకు, వీళ్ళు దుబారా ఖర్చులకు మాత్రమే సరిపోతా ఉన్నాయి. మన జడ్సన్ అన్న ఒక విషయాన్ని కూడా బయట పెట్టిండు, గుర్తుకుంది కదా. ఆ హోర్డింగ్ల వ్యవహారంలో నవనిర్మాణ సంస్థకే మాత్రమే దోషి పెడతా ఉన్నారు. రాష్ట్రానికి 100 కోట్లు వచ్చే కాడ 10 కోట్లు కూడా వస్తలేవు. 100 కోట్ల ఆదాయం వచ్చే కాడ 10 కోట్లు కూడా వస్తలేవు. అంటే దాదాపు 90 కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నారు వీళ్ళు. ఇంకా ఏడుకెళ్ళి వస్తుంది ఆదాయం రాష్ట్రానికి? రాష్ట్రానికి ఆదాయం రాక కాదు, వచ్చే పైసలను వీళ్ళు దారి మళ్ళిస్తా ఉన్నారు, వీళ్ళు మింగుతా ఉన్నారు, వీళ్ళు మింగేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందుకే రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెస్ నాయకులు, దీనికి కారణం ఈ పైరవీలు, వీళ్ళ దోపిడీ, దోపిడీ ఏమంటారు, దారి దోపిడీ దొంగలు అంటారు చూసినావా, అట్లా తయారైపోయింది. చిన్నోడు పైరవి, పెద్దోడు పైరవి, అందరు పైరవీలు చేసుడు మొత్తం వ్యవహారం అవుతా ఉంది.